నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మొదటిసారి మీరు మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి విశ్లేషించే ప్రయత్నం, నాదైనటువంటి అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతికి సంబంధించి ఈ లడ్డూ కల్తీ వ్యవహారం, దాని మీద సిట్ దర్యాప్తు, అందుట్లో వెలువడుతున్నటువంటి నిజాలు, రోజుకో కొత్త అప్డేట్ బయటకు వస్తున్నటువంటి విధానం చూస్తున్న తర్వాత చాలామంది అటు కామెంట్స్లోనూ ఇటు పర్సనల్గాను ఈ కేసులకి జగన్మోహన్ రెడ్డిని బుక్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టేనా, ఇందుట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని అయితే తెరమెత్తేస్తున్నారు. సో సహజంగా ఏ కేసు వచ్చినా సరే టీడీపీ వాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అంటే పడని వాళ్ళు కానివ్వండి, ఈ కేసులో వెళ్ళిపోతాడా లోపలికి, ఈ కేసులో వెళ్ళిపోతాడా, ఈ కేసులో లోపల పెట్టేస్తారనేటటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి సహజంగా ఇందుట్లో కూడా అలాంటి క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే అసలు జరిగే అవకాశం ఉందా లేదా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మెడకి ఇది చుట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది నేను విశ్లేషించే ప్రయత్నం, లాజికల్గా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఆధారంగా లాజికల్గా చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అంటే ఒకసారి మనం చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డి పాత్ర, ఆయన పిఏ అయినటువంటి వ్యక్తికి 50 లక్షలు ముడుపులు అందాయనేటటువంటి ఆరోపణ మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి వైనం, తాజాగా ధర్మారెడ్డిని విచారించినటువంటి తీరు, ధర్మారెడ్డి అంతా పైవాళ్ల ఒత్తిడే, నా ప్రమేయం ఏమీ లేదు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను, నేను నోరు మూసుకొని కూర్చున్నా అని చెప్పేసి బేలగా దాదాపుగా అప్రూవర్గా మారిపోయాడనేటటువంటి విషయం బయటకు వస్తున్నటువంటి తరుణం. ఈ 3 పాయింట్లు బట్టి చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వరకు ఈ కేసు వెళ్ళేటటువంటి ఆస్కారం అయితే ఇప్పట్లో కనిపించట్లేదు. ఎందుకనేది కూడా క్లియర్గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాతే ఈ కల్తీ వ్యవహారం అనేది జరిగింది అనేది మొదటి నుంచి ఉన్నటువంటి అంశం. తాజాగా తెలుస్తుంది కూడా అది. ఎందుకు జరిగింది? ఆయన తన వాళ్ళ కోసమో, లేదంటే తన అస్మదీయుల కోసమో, లేదంటే లంచాలు తీసుకోవడం కోసమో, రకరకాల కారణాల వల్ల స్ట్రిక్ట్గా ఉండేటటువంటి నిబంధనలు మార్చాడు, ఇదే కల్తీకి కారణమైందనేది ప్రబలంగా అందరూ విశ్వసిస్తున్నటువంటి అంశం. ఏంటా నిబంధనలు? 3 ఏళ్ల పాటు డైరీ అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించాలి అనే నిబంధన కాస్త గతంలో ఉంటే దాన్ని తీసి పక్కన పడేసి 1 ఇయర్ చాలు అని చెప్పేసి నిబంధన పెట్టారు. 1 ఇయర్ అంటే అర్థమైపోతోంది, మనకు తెలిసిన వాళ్ళు లేదంటే మనమే ఒకటి సృష్టించో ఏదో రకంగా ఈ కాంట్రాక్ట్ కొట్టేయచ్చు, సొమ్ము చేసుకోవచ్చు అనే దురుద్దేశం వెనకాల ఉంది అని అయితే భావించక తప్పదు. ఎందుకంటే ఒక డైరీ అంటే దానికి కొన్ని స్టాండర్డ్ ప్రొసీడింగ్స్ ఉండాలంటే కనీసం 3 ఏళ్ళు దాని పనితీరు బాగుండాలి, ట్రాక్ రికార్డ్ బాగుండాలి, టర్నోవర్ బాగుండాలి, ఇన్ని నిబంధనలు ఉన్నాయి. తీసిపారేశారు. 250 కోట్ల రూపాయల టర్నోవర్ ప్రతి సంవత్సరం ఉండాలి అనేటటువంటి ఇంకొక కఠినమైన నిబంధన ఉంటే దాన్ని దాదాపుగా 100 కోట్లు తగ్గించి 150 కోట్లకు కుదించాడు వైవి సుబ్బారెడ్డి. డొలతనం తెలిసిపోట్ల. సో ఒక దారి 3 సంవత్సరాలది కాస్త 1 సంవత్సరం అనేసరికల్లా ఒక దారి ఓపెన్ అయింది. 250 కోట్లు అనేది కాస్త 150 కోట్లకు కుదించేసరికల్లా రెండో దారి ఓపెన్ అయిపోయింది. సంవత్సరానికి 4 లక్షల లీటర్ల గోవు పాలను వాళ్ళు ప్రొక్యూర్ చేయాలి అనేటటువంటి నిబంధన గతంలో ఉంది, దాన్ని కూడా మార్చేశారు. సో 3వ దారి ఓపెన్ అయింది. ఇక 8 టన్నులకు సంబంధించినటువంటి ఆవు నెయ్యిని ప్రాసెస్ చేస్తున్నట్టుగా దానికి సంబంధించి ఇంకో నిబంధన కూడా ఉంది. ఏదో ప్రతిరోజు 12 టన్నుల ఆవు ఫ్యాట్ లేదా ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లుగా సక్రమమైనటువంటి రికార్డులు మెయింటైన్ చేయాలి. ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేసి లేదా ఈ నిబంధనలన్నింటినీ కుదించేసినటువంటి వైనం. సో నెయ్యి కొనుగోలు, నెయ్యి ఉత్పత్తి, వీటిలో నిబంధనలు పూర్తిగా మార్చేశారు. 2 దారులు ఓపెన్ అయిపోయాయి. పాల సేకరణ నిబంధనలు మార్చేశారు, ఇంకో దారి ఓపెన్ అయిపోయింది. టర్నోవర్ ఇంకో దారి ఓపెన్ అయిపోయింది. డైరీకి సంబంధించినటువంటి అనుభవం 3 సంవత్సరాలది కాస్త 1 సంవత్సరానికి మార్చేస్తారు. ఇలా రకరకాల దారులన్నింటినీ ఓపెన్ చేసి 2019లోనే 2020లోనే మార్గం సుగమం చేసినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత తెలిసినా సరే లంచాలు తీసుకుని మెన్నకుండిపోయారనేటటువంటి అంశం చాలా క్లియర్గా తెలుస్తోంది. నా మీద పైవాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి ధర్మారెడ్డి అంటున్నాడు. మరి నా మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు అని చెప్పేసి
రేపటి రోజున వైవి సుబ్బారెడ్డి చెప్పేంత వరకు, ఆ మాట వాళ్ళ నోటి నుంచి వచ్చేంత వరకు, అక్కడ వరకు ఈ కేసు చేరే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎంతసేపటికి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, లాస్ట్లో చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ వరకు ఉండేటటువంటి అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఆధారంగా, దర్యాప్తులు చేస్తున్నటువంటి అంశాల ఆధారంగా తెలుస్తుంది తప్ప ఇంకో మరో దారి అయితే కనిపించట్లేదు అంతవరకు వెళ్ళటానికి. ఎస్, మేము నిబంధనలు మార్చాం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మార్చాము అని వాళ్ళు చెప్పినా, ఎస్ తీసుకున్నాంలే కానివ్వండి, ఆయన చెప్తేనే తీసుకున్నాం, ఆయనకు కూడా పంపించాం అని చెప్పేంత వరకు, ఆ మాట వాళ్ళ నోట్లోంచి వచ్చేంత వరకు, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు తెలిసేంత వరకు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళే ఆస్కారం అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ సుబ్బారెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు కాదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి సొంత బాబాయి. ఈ విషయంలో తప్పు చేసిన సుబ్బారెడ్డి అయినా సరే ప్రతిష్ట లేదంటే దెబ్బతినేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి పార్టీకి కూడా ఆ మురికి అంటి వాళ్ళు కూడా ఈ నింద మోయాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో రేపటి రోజున ఈ అంశంలో ఏదైనా కీలక మలుపు చోటు చేసుకుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపు లాంటిదే. హిందీ ఓట్లు గంపగొత్తగా వాళ్ళ నుంచి దూరం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసు అంత తేలిగ్గా విడిచిపెట్టడానికి లేదు. అలానంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెడుతుందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్కారం అయితే కనిపించట్లేదు. వాళ్ళు నోరు తెరిచేస్ ఆయన చెప్తేనే ఇదంతా చేశాం అనేటటువంటి విధంగా పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే తప్ప, నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయిస్తే తప్ప అంతవరకు వెళ్ళే ఆస్కారం అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి దోషులు వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇటు పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని మాత్రమే. రేపు రోజు కరుణాకర్ రెడ్డి పాత్ర ఏమైనా బయటపడితే ఆయన కూడా. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ కేసులో కీలకమైనటువంటి అప్డేట్స్. దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.